హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు చికెన్లోవి లివరు కందనకాయలు ఫ్రై చేసి చూపిస్తున్నాను. ముందు అవి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. నేను చేసినట్టు చేస్తే ఫ్రై బాగా బాగుంటుందండి. మీకు ఒకసారి ట్రై చేసి చూడండి. అవి శుభ్రంగా కడగాలండి. ముందు కడిగిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అందులో ఈ లివర్లు ఇవి వేసేసుకోవాలి. నేను చేసిన స్టైల్లో మీరు చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి. ఇవి బాగా కలుపుకున్నవి అందుట్లో వేసుకోవాలి. ఇవి చికెన్ లివర్లు కందనకాయలు అంటారండి వీటిని. మేమైతే మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అవి బాగా మూతపెట్టి బాగా మగ్గనిస్తే అందులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా మగ్గిపోయే వరకు దాన్ని ఉడకనిస్తే బాగా ఇదవుతుందండి. అంతలోకి మనం కొబ్బరి, నువ్వులు కలిపి పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న తర్వాత అది మొత్తం మగ్గిపోయిన తర్వాత ఈ కొబ్బరి, నువ్వుల పేస్ట్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. నేనైతే పచ్చి కొబ్బరి వేసాను. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, నువ్వులు కలిపి పౌడర్లా చేసి వేసాను. అది వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఏ ఫ్రైల్లో వేసినా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసినట్టు. అది కొంచెం వేగినాక కారం కూడా వేసుకోవాలి. మనం ముందు కారం వేసుకోలేదండి. ఇప్పుడు వేసుకున్నాం కారం 1 స్పూన్ వేసాను. అది బాగా కలిపి కొంచెం ఉడకనిచ్చిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను ఇంట్లో చేసిన మసాలా పౌడర్ అండి అది. మీకు కావాలంటే చికెన్ మసాలా పౌడర్ ప్యాకెట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ధనియాలు అన్నీ కలిపి గరం మసాలా రెడీ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ప్యాకెట్ వేసుకోండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇదైతే రెసిపీ పూర్తయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని. నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.